Habibi, come to Argentina. Woo! Yes. Tea, yeah? You drink it like tea. Tea. ద్రోణు లేపడం అవ్వదు. ఎలా రాస్తే ఓకే, బోర్డు లేట్ లేకపోతే కనుక నేను లేపేస్తాను. చూడండి ఇది ఎలాగో తింటుందో. దా తిని తిని. అమ్మో ప్లేట్. అమ్మో రా ఇస్తాను మరి, రాను వస్తే ఇస్తాను. పునుగులు 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 అమ్మో అమ్మ వద్దు అంటారు. హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఇగ్వాసు, బ్రెజిల్, పరాగ్వే అండ్ అర్జెంటీనా సరిహద్దుల నుంచి. ఫ్రెండ్స్, ఈరోజు మీరు ప్రపంచంలోనే అతి పొడవైన లార్జెస్ట్ వాటర్ ఫాల్ని మీరు చూడబోతున్నారు. ఇగ్వాసు 255 వాటర్ ఫాల్ కలయిక అనమాట. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ హాలీవుడ్ మూవీస్ అయినా కెప్టెన్ అమెరికా, అవెంజర్స్, బ్లాక్ ప్యాంథర్ చాలా సినిమాలను అయితే ఇక్కడ తీశారు. ఎందుకంటే లొకేషన్ బేభత్సంగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది అని అంటున్నారు. వీడియోస్ చూశాను, మర్చిపోయాయి అనమాట. ఆ వాటర్ ఫాల్స్ చూడడానికి చాలా బాగా చేయడానికి నేను ట్రై చేస్తాను, తీయడానికి. అండ్ డ్రోన్ కూడా లిఫ్ట్ చేస్తాను. సో ఇప్పుడు వెళ్ళి మనం ఇగ్వాసుని అయితే మరి పర్ఫెక్ట్గా రికార్డ్ చేద్దాం. చాలాసేపు ఉందో, అందుకే పొద్దున్న వెళ్తున్నాను. మీరు పూర్తిగా వీడియో చూడాలి, ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టాలి. ఓకే, అవును చెప్పడం మర్చిపోయాను, బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇగ్వాసులోని అదృష్టవంతులకే రెయిన్బో కనబడుతుందట, ఇంద్రధనస్సు అదృష్టవంతులకే కనబడుతుందట. చూద్దాం మరి, నేను అదృష్టవంతున్నో దురదృష్టవంతున్నో వెళ్తే కానీ తెలియదు కదా. టికెట్ కౌంటర్లోని టికెట్ తీసేసుకుంటే ఒక మనకు పని అయిపోతుంది. అంత 300 రూపాయలు చెప్పారు అక్కడికి వెళ్ళడానికి. చూద్దాం, ఇక్కడ నుంచి 25 కిలోమీటర్ల దూరం ఉంది. లక్కీ అనమాట, రెడీగా బస్సు ఉంది. ఇక్కడ నుంచి బ్రెజిల్కి కూడా బస్సులు వెళ్తాయి. ఇక్కడ నుంచే బ్రెజిల్కి, పరాగ్వేకి, అన్ని దేశాలకి 3 దేశాలకి బస్సులు వెళ్తాయి. ఇదే పెద్ద స్టేషన్ అనమాట. టికెట్ తీసేసుకున్నాను. ఆల్మోస్ట్ 3000 రూపాయలు తీసుకున్నారు. లోకల్స్కే 1500 తీసుకుంటున్నారులేండి, ఇంటర్నేషనల్కి 3000 తీసుకోవడంలో తప్పలేదు. అండ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు వెళ్ళే ఈ పార్కులోని ప్యూమా, జాగ్వర్స్ కనబడతాయి. చాలా జాగ్రత్త అనేసి మీ పిల్లల్ని జాగ్రత్త చూడమని చెప్పారు. సో లోపలికి వెళ్ళిపోయి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, పార్క్ వెల్కమ్. అబాసు hola señor. Good morning, India. India. How you say good morning in India? Good morning. Namaste is everything. Thank you. సో ఇక్కడ ఏంటంటే అండి, ఈ వాటర్ ఫాల్ అనేది 80% అర్జెంటీనాలో ఉంది, 20% బ్రెజిల్లో ఉంది. సో అర్జెంటీనా కాసి ఉన్న లుక్ వేరేగా ఉంటుంది అందంగా, బ్రెజిల్ సైడ్ ఉన్న లుక్ వేరేగా ఉంటుంది. మళ్ళీ ఇందులో కూడా ఈ నేషనల్ పార్క్ని తిరగడానికి ట్రైన్ జర్నీ ఉంది. ట్రైన్ జర్నీతో మనం వెళ్ళాలి. తర్వాత బోట్ కూడా ఉంది. సో ఇప్పుడు మీకు చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. సో నాకు ఇప్పుడు లేట్ పొద్దున్న వస్తే అయిపోద్ది రెండును. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. సో ఇలాగెళ్ళి ట్రైన్ జర్నీతో ఇక్కడికి వెళ్ళి ఇదొకటి చూడొచ్చు. ఇంకో ఆప్షన్ ఏంటంటే బోట్ ఎక్కి ఈ రెండు చూడొచ్చు. బోట్ ఎక్కితే కింద నుంచి మనకు కనబడుతుంది, ట్రైన్ ఎక్కితే పైనుంచి కనబడుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఈ ట్రైన్ ఎక్కి ఈ రెండు చూసేసి, ఇక్కడది ఇది అర్జెంటీనా సైడు, బ్రెజిల్ సైడు చూసేసి, బ్రెజిల్ వెళ్ళాక బ్రెజిల్ సైడ్ బోట్ తీసుకుంటాను. మరి ఈరోజు రెండు అవ్వదు కాబట్టి కొంచెం రేట్ ఎక్కువే, కానీ తప్పదు, మనం అటు సైడే వెళ్ళి రెండు ఎక్స్ప్లోర్ చేద్దాం. ఏదో వదలకూడదు. మాకు ట్రైన్ వచ్చింది ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఆ యువాజు వాటర్ ఫాల్ దగ్గరికి. ఇప్పటివరకు మమ్మల్ని ఇక్కడ ఉంచేశారు. సో ట్రైన్లోకి వెళ్తాం, చూడొచ్చు. అంతానా జనం అంతానా, ఏదో ఒకటి వెళ్ళచ్చు. en la India. Les recuerdo, los números tienen en el techo, ¿sí? ¿Aquí? Los números tienen en el techo cada uno. అడుగులు 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 అడుగులు. బాయ్ 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 బాయ్.
ట్రైన్ స్టేషన్లో ఆపేశారనమాట. సో ఈ గుంపు అంతా ఇప్పుడు ఆ వాటర్ ఫాల్ చూడడానికి వెళ్తుంది. సో ఈ గుంపుతో పాటు మనం వెళ్ళిపోతే మనం కూడా వాటర్ ఫాల్కి వెళ్ళిపోతాం. గుంపుతో గోవింద, కులంతో నారాయణ. గుంపు ఎటు వెళ్తే అటు వెళ్ళిపోవడమే, ఈజీ అనమాట. ఎవరిని ఏటి అరగక్కర్లేదు. గుంపుతో గొర్రెల మంది ఎలా ఫాలో అవుతుందో అలా వెళ్ళిపోవడమే. వాటర్ ఫాల్ వాటర్ అనుకుంటా గట్టిగా ఉన్నది. అండ్ ఇటును ఆ బ్రిడ్జిలు వేశారు. అండ్ సీతాకోక చిలకల మటుకు అమ్మ బాబాయ్ బేభత్సంగా ఉన్నాయి. సీతాకోక చిలకలు అక్కడ చూస్తే అక్కడ గుంపులు ఎంత బాగుందో చూడండి. అలా వెళ్తున్న కొద్దీ వస్తుందండి బ్రిడ్జ్. ఎప్పుడు చూస్తామో ఏటో వాటర్ ఫాల్ని. మేబీ నాకు తెలిసి 2-3 కిలోమీటర్లు ఉంటుంది. చూడండి ఎంత ఉందో, ఎన్ని పాయలో ఉన్నాయి అంటారు కదా, అదే అయ్యి ఉంటుంది. చాలా పెద్ద లైన్ అండి, మీరు చూసుకోవచ్చు. అమ్మ బాబాయ్ పెద్ద క్యూలే ఉన్నాయి. పెద్ద చేపలు ఉన్నాయిరా. రే మంచి ఉంటే భలేగుని పట్టిద్దాం రా. అమ్మ జల్ల అది జల్ల ఫిష్. జల్ల అంటారు కదండి, అదే నా జల్ల. తినకపోయినా మనకి ఎలా తెలుసు? మీసాలు ఉన్నాయి కాబట్టి. అదిగో ఇప్పుడు ఈ అమ్మాయి, నేను ఇంత పెద్ద బ్రిడ్జ్ని జన్మలో నేను చూడలేదండి. ఎంత పెద్ద బ్రిడ్జ్ ఉంటుందని నాకు తెలియదు. అమ్మ బాబోయ్, మనం గోదావరిలో డబ్బులు ఎలాగేస్తామో ఇక్కడ వీళ్ళందరూ డబ్బులు వేసేస్తుండ్రు. అందరూ ఎందుకు వేస్తుండ్రో తెలియట్లేదు. నేను రూపాయి వేయాలో 2 రూపాయలు వేయాలో తెలియదు కాబట్టి, నాకు ఏడు తెలియదు కాబట్టి వేయకూడదు మంచిది. ఐరన్ కాయిన్లో నీటిలో వేయడం వల్ల నీళ్ళు పాడైపోతాయి నా ఇది. అందుకే అప్పుడంటే రాగి కాయిన్లు ఉండేవి మంచివి. అంటే మనమే అనుకుంటే కానీ అన్ని దేశాల్లోనే ఉన్నాయి అబ్బా. మీరు నమ్మరు, మీరు వినరు. అర్జెంటీనా ఈ ప్రపంచంలోనే అతిపెద్ద వాటర్ ఫాల్లోని రూపాయి కాయిన్లు వేసేస్తుంది. వీళ్ళు 10 రూపాయి కాయిన్లు. ఏటో మూఢనమ్మకాలు అన్ని దేశాల్లోని మూఢనమ్మకాలు ఉంటాయి. వచ్చేసామండి, ఎందుకంటే ఫుల్గా మేఘాలాగా వాటర్ పైకి ఎదజేలుతుంది. అంటే వచ్చేసాం ఇక్కడికి, మనం చూసుకోవచ్చు. ఏముందరా iguaçu. కమ్ టు అర్జెంటీనా. వావ్, ఏముందండి, పడిపోతుంది. యాయ్ ఓలమ్మో ఓలప్పో, ఏమందము ఏంటి వర్షం అనమాట. ఈ ఏరియా అంతానా మరి మామూలుగా లేదు, వర్షం పడిపోతుంది. అంటే ఆ వాటర్ అటు ఇటు అదంతా గుద్దేసి అమ్మ బాబాయ్. వావ్ అర్జెంటీనా వాటర్ వచ్చేస్తుంది. మొత్తం వర్షమే, అందరూ వర్షం. బ్రెజిల్ సైడ్, అది బ్రెజిల్ సైడ్ అనమాట. అది నెక్స్ట్ టైం మనం వెళ్ళేటప్పుడు అక్కడి నుంచి వెళ్దాం. బ్రెజిల్ సైడ్ చాలా బాగుంటుంది తెలుసా. మొత్తం కొడుతుంది వాటర్. స్నానం, అందరూ స్నానాలే. భలే ఉంది బాబు. మరి మామూలుగా లేదు బాబు. అదృష్టం. అయ్యే ఉందిరా అయ్యా. వావ్, ఏముందరా అయ్యా ఏముందరా. అదృష్టం. రెయిన్బో మన మామూలుగా ఉండదు. రెయిన్బో అదృష్టం కదా. పిక్కల్లో సతువు, ఒంట్లో బలం, గుండెలో ధైర్యం, 3 ఉన్నోడే ప్రపంచ యాత్రికుడు. తిరిగి ప్రపంచాన్ని మీకు చూపించాలి. తప్పదు. 6 100 106 తిరగాలి, తప్పదు. దా, నీకు ఇస్తున్నాను చాక్లెట్. అమ్మో, కరిసింది. ఇది ఎలాగో తింటుందో. దా, తిని. అమ్మో, లేవు ఇంక అయిపోయి. ఇన్ని చెయ్యి. ఈ పేరేటి? అమ్మో, ఆగిస్తాను. అమ్మ
సో ఈ ప్లేస్ చూసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకో ప్లేస్కి వెళ్ళబోతున్నాం. అది చూసుకొని తర్వాత కింద వాటర్ ఫాల్ ఉన్న ప్లేస్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడు మొత్తం 3 ప్లేస్లకు వెళ్ళాలి. టైం చూస్తే 2 అవుతుంది. చూద్దాం ఎంతసేపు పడుతుందో ఏంటో. లొకేషన్ అయితే సూపర్. ఇదైతే దిగిపోయాను. మళ్ళీ ఎక్కడి నుంచి ఇంకేదో ప్లేస్కి ఎక్కడికి వెళ్ళాలో ఏంటో తెలియదు. మందంతా ఎటు వెళ్తే అటు వెళ్ళిపోవాలి. ఒకసారి అటు సైడ్ వెళ్తున్నారు, ఒకసారి ఇటు సైడ్ వెళ్తున్నారు. ఎటు వెళ్ళాలరా నాన్న అడుగుదాం ఎవరినైనా. ఎండ మామూలుగా లేదండి, బేబచ్చమైన ఎండ. జాకెట్ ఇచ్చాను అందుకే కాలిపోతుంది, మొత్తం ఒళ్ళంతా కాలిపోతుంది. ఎండ పెరిగిపోయింది. అమ్మా చెకలాయ అయిపోయింది నా పని. సో ఇక్కడ అర్జెంటీనియన్స్ ఉన్నారండి. మాతే రైట్? మాతే అందరూ మాతే. వాట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ మాతే? సో లైక్ ఇట్స్ లైక్ ట్రీ టీ రైట్? Yes. టీయా? You drink it like tea. టీ But more often. అదిగో మాతే. ఈ ప్లాస్కో ఇది ఉంటుంది అంతే. అందరి దగ్గర ఇవే ఉంటాయి. ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. యాక్చువల్గా ఇది ఏంటి అంటే వాల్కోనో, అగ్నిపర్వతం బద్దలైపోయి ఆ చీలిక ఇదంతా వాటర్ లాగా మనకి ఇదైపోయింది. మొత్తం అన్ని చీలికలు, పెద్ద అగ్నిపర్వతం బద్దలైపోవడం వల్ల. సో నేను చెప్పాను కదండి 270 జలపాతాలని. అందులో చిన్న చిన్న జలపాతాలు ఎక్కడ పడితే అక్కడ మీకు కనబడుతూ ఉంటాయి. iguaçu చూసారా ఎంత? ఇది వేరే వ్యూ అండి, ఇది వేరే వ్యూ. మీరు చూసుకోవచ్చు ఫ్లాగ్ మెరిసిపోతుంది. ఆ సైడ్ చూసామండి. సో ఆ లొకేషన్ ఏదైతే ఉందో అది బ్రెజిల్ సైడ్ అండి. సో మనం రేపు వెళ్దాం అండ్ బోట్ కూడా చేద్దాం. చాలా బాగుంటుంది. ఇక వస్తున్న బోట్ ఉంది కదా, ఆ జర్నీ కూడా చేద్దాం రేపు. అండ్ హెలికాప్టర్ రైడ్ కూడా చేద్దాం. అండ్ ఇది చూడండి, ఇది ఇంకా బాగుంది, సూపర్ ఉంది ఇది. వావ్, చూడండి ఎన్ని జలపాతాలు. బాబా కళ్ళు చాలా ద్రోణి ఎగరేయడం అవ్వదు కానీ, లేదంటే రా ఇస్తాను మరి. రా నువ్వు వస్తే ఇస్తాను. అమ్మ వంకర మంకి ఇది ఇది భయపడిపోతుందో ఏటో మాకు తెలియట్లేదు. మొదలుకొచ్చి కరెక్ట్గా యాంగిల్ సరిపోవట్లేదు దిగి తినడానికి. లేదంటే అది వస్తుంది, ట్రై చేస్తాను తినడానికి, కానీ మరి రావట్లేదు. అమ్మ బాబాయ్ చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయండి. 2 తిరగలేకపోతున్నాను ఇవన్నీ కవర్ చేయడానికి. ఇంకా బాకీ ఉన్నాయి. 2 రోజులు సరిపోదట. పొద్దున్న వచ్చేయాల్సింది 6 గంటలకి. భలేగుండు, చాలా బాగుంది. అయ్యా అక్కడ ఉన్నారు పప్ప, నేను కాదు. అడవడం నన్ను పప్ప అంటాడండి చిన్న బాబు. వాళ్ళ నాన్న బ్లూ కలర్ టీషర్ట్ వేసుకున్నాడు, అందుకే నన్ను పప్ప అంటాడు. నేను అనుకుంటాను నేను కాదరా అంటే వెండే పప్ప అంటున్నాడు. ఉన్నారు పునుగు పిల్లి పునుగు పిల్లిలో పునుగు పిల్లి పునుగు పిల్లి తాకట్టుకొని లాగితే కరిసేద్ది. వద్దు, దీన్ని పునుగు పిల్లి అంటారు. అమ్మో పునుగు పిల్లి పునుగు పుల్లి పునుగులు పింగులు అన్న మంకీలు అన్న మిమ్మల్ని ఏటనాలి? పినుగులు అనాలో? పునుగులు అమ్మో వద్దొద్దు. అమ్మ పునుగులు నమ్మరు. మన ఇండియాలో కూడా వాటర్ ఫాల్, దూద్సాగర్ వాటర్ ఫాల్. మీరు ఎంతమంది చూసారు? ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది చూసారు దూద్సాగర్ వాటర్ ఫాల్? అయినా మీరు తప్పులేదులేండి, అది చాలా బాగుంటుంది గోవాలోని. కానీ వాటికి వెళ్ళడానికి నరకం అండి. సరైన కంఫర్ట్ లేదనమాట. మన టూరిజం శాఖ ఎందుకు ఇంప్రూవ్మెంట్ చేయలేదు ఆ దూద్సాగర్ వాటర్ ఫాల్ని నాకు తెలియదు. వీళ్ళగా నిజంగా అన్ని ముందు పెట్టుబడి పెట్టి తర్వాత ఆదాయాన్ని ఆర్జించారు. మన వాళ్ళు పెట్టుబడి పెట్టరు, ఏం పెట్టరు, వెళ్ళని మీ ఇష్టం అంటారు. మీరు నమ్మరు, ఆ దూద్సాగర్ వాటర్ ఫాల్ లొకేషన్కి వెళ్ళడానికి ఆల్ ఇండియా ట్రిప్లో 500 రూపాయలు బ్రోకర్కి ఇచ్చాం. ఆడేం చేశారు, రన్నింగ్ ట్రైన్లో ఎక్కించాడు. ఆ ట్రైన్ చెయ్యెత్తితే ఆగిపోయింది. ఆ ఎక్కిస్తాం గూడ్స్ ట్రైన్, మళ్ళీ రన్నింగ్లో ఎక్కాం.
అసలు ఓన్లీ కుర్రోలు తప్ప మామూలుగా ఉన్న అదే కనుక టూరిజం నీట్గా ఇంప్రూవ్ చేసి చిన్న మంచి ట్రైన్ పెట్టి టూరిజం బాగా సూపర్ ఉంటుంది నిజంగా. అది ఎందుకు మన భారతదేశంలో టూరిజంని కాన్సన్ట్రేషన్ చేయడో తెలియదు. మంచి లాభదాయకం, ఖాళీ లేకుండా వస్తున్నారు ఈ వాటర్ ఫాల్కి. మంచి డబ్బులు 3,000 రూపాయలు పెట్టాడు, మనం 500 రూపాయలు పెట్టండి, ఎంత బాగుంటుంది. కానీ అయిపోయిందండి. లాస్ట్ పర్సన్, లాస్ట్ ట్రైన్ అనమాట. ఇంకా మనకి ఇంకా ట్రైన్స్ లేవు, ఇంకెళ్ళిపోవాలి. నోంబ్రే గొరాని తెగ అండి. ఇది ఒక ఆదివాసీలు ఇక్కడ ఈ అడవిలో ఉన్నవాళ్ళు. సో వాళ్ళ సాంప్రదాయకమైన డ్యాన్స్, అది సౌండ్, మ్యూజిక్, డ్యాన్సు. ఎలా ఉందండి ఇగువాజు వాటర్ ఫాల్? ఈ అర్జెంటీనాలో ఉన్నది 80%. ఈ 80%లో నేను మీకు 60% చూపించాను, 20% వదిలేశాను. సో బ్రెజిల్ వెళ్ళి అక్కడి నుంచి 20% కవర్ చేద్దాం. ఈరోజు మీకు నేను ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలాగ ట్రైన్లో వెళ్ళి ఈ పెద్ద చూపించాను. ఆ తర్వాత ఇక్కడ ఉన్న చిన్నవన్నీ చూపించాను. ఇది వదిలేశాను. ఈ కార్నర్స్లో ఉన్న వదిలేశాను అనమాట. అవ్వలేదు, చాలా పెద్ద. మళ్ళీ ఇక్కడ ఉన్నది వదిలేశాను. ఒక చిన్న వాటర్ ఫాల్స్ వదిలేసి పెద్దవితే కవర్ చేశాను, పెద్దది. ఇప్పుడు ఏంటంటే మీకు అవునట్లు చెప్పడం, చాలా రకాల జంతువులు చూపించాను, చేపలు చూపించాను, ఇది పక్షులు, రకరకాల పక్షులు చూపించాను, అండ్ కోతి చూపించాను, అండ్ తర్వాత అదైతే పునుగు పిల్లలు చూపించాను, చాలా రకాలు చూపించాను. హ్యాపీ. జంతువులని అయితే మనం వైల్డ్ నేచర్ని అయితే ఎంజాయ్ చేయాలి. ఒక ప్యూమా, జాగ్వార్ మిస్ అయ్యాయి. అవి కనబడతాయి బాగుంది, నేను ఎక్స్పెక్ట్ చేశాను. నేను ఎతికాను కానీ కనబడతాయి. ఇవి అవి కనబడతాయి, కాకపోతే కొంచెం టైం పడుతుంది అని చెప్పారు. ఇంకో విషయం ఏంటంటే రేపు బ్రెజిల్ బోర్డర్ దాటేసాయి, అటు సైడ్ ఉన్న వాటర్ ఫాల్ని మనం కవర్ చేద్దాం. ఆ వాటర్ ఫాల్ కవర్ చేసేసి మనం బోట్ రైడ్ తీసుకున్నాం. బోట్ రైడ్ వచ్చేసి 9,000 రూపాయలు. సో బోట్ రైడ్ అంటే ఆ వాటర్ ఫాల్ పడుతున్నప్పుడు హైలైట్ లొకేషన్, మరి మీరు నమ్మరు, అది ఎపిక్ ఆ లొకేషను. దెన్ డ్రోన్ ఎగరేయడం అవ్వలేదు, డ్రోన్ ప్రొహిబిటెడ్, డ్రోన్ ఈ లొకేషన్స్లో అవ్వదు. సో డ్రోన్ ప్లేస్లో మనం హెలికాప్టర్ చూపిద్దాం, ఎందుకంటే ఆ సర్కిల్ లాగా ఉన్న వాటర్ ఫాల్ హెలికాప్టర్ నుంచి బాగుంటుంది. సో అది చూద్దాం. దగ్గర ఒక 20,000 రూపాయలు రేపు అయిపోద్ది, చూద్దాం, మరి తప్పదు. సో మంచిగా లొకేషన్ రావాలి కాబట్టి దేవుడు, ఎందుకంటే ఇక్కడ అర్జెంటీనాలో అంటే మనకి ఇప్పటి వరకు వ్యాపారం అంతా సవక, డబల్ మన రూపాయి డబల్ అయింది. కానీ బ్రెజిల్లో ఆ పప్పులు ఉరకవు. బ్రెజిల్లో డబ్బులు గోవింద ఇంకా నా ఏడుపు మొదలు మామూలుగా ఉండదు. సో దయచేసి చూస్తూ ఉండండి, లైక్లు కామెంట్లు చేస్తూ ఉండండి అడక్కపోయినా. ఇది మ్యాటరు. సో బాగా తిరిగేశాను అనమాట, చాలా నొప్పులు వచ్చాయి. సో ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి వేడి నీళ్ళు స్నానం చేసి పడుకొని రేపు పొద్దున్న చలో బ్రెజిల్, లెట్స్ గో బ్రెజిల్, బాబా బ్రెజిల్లో బుజ్జిగాడు. ఉంటాను బాబా, అండ్ గుడ్ నైట్.